శ్రీకృష్ణుడు తన చేత్తో మురళి వాయించేవాడు. అతని జీవశక్తిని అందులో విలీనం చేశాడు. అతని మురళి ఎలా తయారైందో కూడా ఒక కథ ఉంది. ఈ అందమైన అమ్మాయి వేరెవరో కాదు, శ్రీకృష్ణుని స్నేహితురాలు రాధారాణి. కళ్ళు తెరవగానే శ్రీకృష్ణుని చూసింది. మొదటిసారి రాధాకృష్ణుని చూసినప్పుడు అతని ఆలోచనలోనే మునిగిపోయింది. ఇంద్రుడు తనకి అవమానం జరిగిందని భావించాడు. చాలా కోపోద్రిక్తుడవుతాడు. రాధారాణి వెళ్లిపోయే సమయం వచ్చినప్పుడు అంతటా కృష్ణుడే కనిపించాడు. ఆవులను బంధించే తాడు కూడా కృష్ణుడే. చెట్టు కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా కృష్ణులే. ఆ రోజు నుంచి అతను గోపాలుడి నుంచి గోవిందుడిగా మారిపోయాడు. ఆవులను కాపలా కాసే వ్యక్తి ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడే వ్యక్తిగా మారాడు. మధురలో ఒకసారి పెద్ద తుఫాను చెలరేగింది. యమునా నది ప్రచండ రూపం దాల్చింది. ఆకాశమంతా ఉరుములు మెరుపులతో భయంకరంగా ఉంది. కంసుడి కారాగారంలో ఒక బాలుడు జన్మించాడు. అంత భయానక ప్రకృతి బీభత్స వాతావరణంలో ఆ చిన్నారి తండ్రి అతన్ని ఒక గంపలో పెట్టుకుని నదిని దాటుకుంటూ రాత్రిపూట బయలుదేరాడు. ఆగకుండా ముందుకు సాగుతున్నాడు. యమున ప్రవాహం ఎక్కడా ఆగలేదు. అయినా సరే ఒక్క అల కూడా అతని తలను తాకడం లేదు. ఒక్క వర్షం చినుకు కూడా అతని మీద పడట్లేదు. ఎందుకంటే శేషనాగే స్వయంగా ఆ దారిలో వాళ్ళని కాపలా కాస్తున్నాడు. అతను యమునా నదిని దాటి తన స్నేహితుడు నందుని ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ చిన్నారిని స్నేహితుడికి అప్పగిస్తాడు. అలా గోకులంలోకి శ్రీకృష్ణుడు అడుగు పెడతాడు. ఆ రోజునే మనమంతా జన్మాష్టమిగా చెప్పుకుంటాం. ఈ పండుగ వేళ శ్రీకృష్ణుణ్ణి అనేక రూపాల్లో అనేక పూజలతో పూజిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడికి ఉన్న ఈ పేర్లతోనే అనేక రహస్యాలు దాగున్నాయి. అనేక విషయాలు ఉన్నాయి. పరమాత్ముడు ముఖ్యంగా సృష్టికర్త లోకంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఎన్నో రకాలుగా అవతరిస్తాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అవతారం తర్వాత ద్వాపరయుగం ప్రారంభమవుతుంది. రామావతారం పూర్తయిపోయిన కొంతకాలానికి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తానని తెలియజేస్తాడు. విష్ణుమూర్తి దశావతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణుడి అవతారం. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు పుట్టగానే తన తండ్రిచే రేపల్లెలోని నందుని ఇంటికి యశోద బిడ్డగా పంపబడతాడు. పాలు తాగే వయసులో తనను చంపడానికి కంసునిచే పంపబడిన పూతన బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురులను సంహరించాడు. చిరుప్రాయంలో యశోదకు తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలను చూపి ఆమెను ఆశ్చర్యపరిచాడు. బాల్యంలో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో 2 మద్ది చెట్లను కూల్చి మద్ది చెట్ల రూపంలో ఉన్న శాపగ్రస్తులైన కుబేరుల కుమారులను శాప విమోచనం గావించాడు. అన్న బలరాముడితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు. వేణుగానంతో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆబాల గోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు. కాళిందీ నదిలో ఉన్న కాళీయుణ్ణి తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడయ్యాడు. ప్రళయకాలంలో గోవర్ధనగిరిని తన చిటికిన వేలుతో ఎత్తి రేపల్లెవాసులను ఆ గిరి కిందకు చేర్చి కాపాడి రేపల్లెవాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి ఆపత్కాలంలో ఆదుకుని ధైర్య సాహసాల ప్రదర్శనతో రేపల్లెను మురిపించాడు. కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని ఉద్ధవుని దూతగా పంపి కృష్ణ బలరాములను మధురకు రప్పించాడు. బలరామకృష్ణులు చానూర ముష్టికులనే మల్లులను తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెరవిడిపించి అతని రాజ్యాభిషిక్తుణ్ణి గావించారు. చెరలో ఉన్న తల్లిదండ్రులను వారితో పాటుగా విడిపించి ద్వారకకు తీసుకొస్తారు. దేవకీ వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపముని ఆశ్రమం చేరుకుని అక్కడ కుచేలుని చెలిమిని పొందారు. గురుదక్షిణగా అంతకు పూర్వమే మరణించిన గురుపుత్రుణ్ణి బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పించాడు. సంపూర్ణ విద్యావంతుడై విద్యాభ్యాసానంతరం తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. దేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు, చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణ బలరాములు యశోదా నందుల వద్ద రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి. తన జీవితపు తొలి దశలో శ్రీకృష్ణుడు తన ప్రియమైన గోపికలు, స్త్రీ భక్తుల కోసం తరచుగా వేణువు వాయిస్తున్నట్లు చిత్రీకరించబడ్డాడు. వీరిలో రాధ గొప్ప భక్తురాలు. ఆత్మ సాక్షాత్కార లక్షణాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలున్నాయని, కాని భక్తి అనేది చిన్న మార్గమని శ్రీకృష్ణుడు బోధించాడు. మధురకు తిరిగి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుణ్ణి చంపాడు. శ్రీకృష్ణుణ్ణి చంపడానికి కంసుడు చాలాసార్లు ప్రయత్నించాడు. మధురలో పాండవ యువరాజు అర్జునుడితో స్నేహం చేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహాదారుడు మరియు స్నేహితుడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం పాండవులకు మరియు కౌరవులకు మధ్య జరిగింది. కౌరవులు రెచ్చగొట్టినప్పటికీ శ్రీకృష్ణుడు సంఘర్షణను నివారించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించాడు. కౌరవులను పాండవులకు కొద్దిపాటి భూమి మాత్రమే ఇవ్వాలని కోరాడు. అయితే ధృతరాష్ట్రుడు ఇలాంటి రాజీకి నిరాకరించాడు. యుద్ధం అనివార్యమైన తరువాత శ్రీకృష్ణుడు తన ప్రియమిత్రుడు అర్జునుడికి ఒక ఎంపికనిచ్చాడు.
శ్రీకృష్ణుని స్వయంగా ఎంచుకోవచ్చు లేదా కృష్ణుడి సైన్యాన్ని ఎంచుకోవచ్చు. అర్జునుడు తన సేనల కంటే శ్రీకృష్ణుడి సలహాలను ఎంచుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు భగవద్గీత యొక్క అమర సంభాషణనిచ్చాడు. ఇది శ్రీకృష్ణుని యోగ యొక్క వివరణ మరియు ఔత్సాహిక సాధకుడు భగవంతునితో ఐక్యతను ఎలా కోరుకుంటుందో. గతంలోని భారతీయ గ్రంథాల మాదిరిగా కాకుండా భగవద్గీత ప్రపంచ పరిత్యాగం అవసరం లేదు, కానీ ప్రపంచ ఆమోదాన్ని ప్రోత్సహించింది. భగవద్గీత మరియు శ్రీకృష్ణుని జీవితం సాధారణ ప్రజలకు ఆధ్యాత్మికతను అందుబాటులోకి తీసుకురావడానికి చాలా ముఖ్యమైనవి మరియు ప్రపంచాన్ని త్యజించిన యోగులకే కాదు. శ్రీకృష్ణుడి యొక్క ప్రధాన సందేశం మనిషి కోరికలేని చర్యలో పాల్గొనడం, మానవ అహంతో కాదు దైవిక కారణం కోసం ప్రేరేపించబడింది. యుద్ధ సమయంలో అర్జునుడు మరియు పాండవులు గెలవడానికి శ్రీకృష్ణుడు అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు తన మాటలను తానే ఉల్లంఘించాడు. మానవ నైతికత అని పిలువబడే దానికంటే తన ప్రియమైన శిష్యుడిపై తనకున్న ప్రేమను నిరూపించుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని కూడా ఆవిష్కరించాడు. అర్జునుడికి తన పూర్తి ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని చూపాడు. దీని తరువాత అర్జునుడు కేవలం ఆరాధకుడు మరియు స్నేహితుడు కాకుండా శ్రీకృష్ణుడి శిష్యుడయ్యాడు. శ్రీకృష్ణుడు మానవ మరియు దైవిక రెండు అంశాల్లో మూర్తి భవించాడు. అవతారిగా అతను మానవ పాత్రను పోషించాడు, కానీ అదే సమయంలో పూర్తిగా గ్రహించబడిన ఆత్మ దేవునితో ఒకటి. అతని జీవితకాలంలో కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గుర్తించారు. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మురళిని వాయించడం ప్రారంభించాడు. శ్రీకృష్ణుని మురళీ గానానికి అక్కడ ప్రకృతి మొత్తం మైమర్చిపోయింది. గోవర్ధనగిరి పరవశించింది. మురళీలోని సమ్మోహన సంగీతానికి అక్కడ ఉన్న నెమలులన్నీ ఆయన చుట్టూ చేరి తన్మయంతో నాట్యమాడాయి. శ్రీకృష్ణుడు మురళి వాయిస్తూ నాట్యం చేయసాగాడు. ఆయన అడుగులు చూస్తూ నెమళ్లు నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాయి. ఆ దివ్య మురళీగానం ముగిశాక నెమళ్లన్నీ కలిసి స్వామికి నమస్కరించాయి. స్వామి, నీవు మాకు అద్భుతమైన నాట్యాన్ని నేర్పించావు. నీవు మాకు గురువువి. గురుదక్షిణగా మా నెమలి పింఛాన్ని స్వీకరించండి అని ఆ కృష్ణ పరమాత్ముని పాదాల ముందు తమ పింఛాలను సమర్పించాయి. శ్రీకృష్ణుడు వాటి భక్తికి మెచ్చి అప్పట్నుంచి ఆ నెమలి పింఛాలను తన తలపై ధరించడం ప్రారంభించాడు. నెమలి పింఛం దిష్టి తగలకుండా చేస్తుంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఓడించిన కాళీయుడనే మహాసర్పాన్ని ఆయన దగ్గరకు చేరకుండా నెమలి పింఛం హెచ్చరించింది. సర్పాలకు నెమలి శత్రువు మరియు భయానకమైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడి తల మీద నెమలి పింఛం ఎందుకుంది? దాని విశిష్టత ఏంటంటే, కృష్ణుడికి 8 మంది భార్యలు, ఇక ప్రేమించింది 16,000 మంది గోపికలను. అయితే ఈ గోపికలతో శ్రీకృష్ణుడు అల్లరి చేశాడు, వాళ్లను అల్లరి పెట్టాడు. అంతవరకే కాని ఏనాడు ఆయన తన చనువును అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మధ్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగిగా కనిపించే యోగి. నెమలిక అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక నెమలి అందమే పింఛం. క్రౌంచ పక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించదు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులను మాత్రమే తాగుతుంది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించారు. అష్టభార్యలు 16,000 మంది గోపికలు ఉన్న అత్యంత పవిత్రుడు మన కృష్ణుడు. అస్కలిత బ్రహ్మచారి శ్రీకృష్ణుడు. భోగిగా కనిపించే యోగీశ్వరుడు. అందుకే కృష్ణుడు తలపై నెమలికను ధరిస్తాడు. నెమలి పింఛం తలపై ఉండి శ్రీకృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడికి మురళి అంటే ఎందుకిష్టమంటే సందేహం ఒక రాధకి కూడా వచ్చింది. ఏముంది ఈ వేణువులో? ఎందుకు దీన్ని కృష్ణస్వామి వదలడు? ఈ వేణువు రహస్యం ఏంటో తెలుసుకోవాలనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది రాధ. ఒకరోజు కృష్ణుడు నిద్రపోతూ కనిపిస్తాడు. అంతే, దబాలున స్వామి పక్కన ఉన్న వేణువును తీసుకుని దానిలోకి తొంగి చూస్తుంది. దానిలో ఏం లేదు, అంతా ఖాళీ. రాధ అలా చూస్తూ ఉండగా కృష్ణుడు నవ్వుతూ లేచి, రాధ, ఇప్పుడు అర్థమైందా వేణువు రహస్యం? నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటే నీలోకి కృష్ణతత్వం ప్రవేశిస్తుంది. నిన్ను నీవు అనవసర విషయాలతో నింపేసుకుంటే ఇక నాకు చోటేది. అప్పుడు రాధకు వేణువును కృష్ణుడు ఎందుకు ఇష్టపడతాడో అర్థమైంది. భౌతికంగా చూస్తే మన వెన్నెముకనే వేణువు. దానిలోని రంధ్రాలు యోగ చక్రాలకు ప్రతీకలు. దాని గుండా ప్రాణాయామం ద్వారా శ్వాస నియంత్రణ చేశామంటే కుండలిని సహస్రానికి తగిలి కృష్ణ దర్శనమవుతుంది. అర్థమైంది కదా కృష్ణుడి యొక్క లీలలు. కృష్ణుడికి వేణువు అంటే ఎందుకిష్టము? ఇక శరీరాన్ని వెదురు చేసుకోవాలా, వేణువు చేసుకోవాలనేది మన ఇష్టం. జై శ్రీకృష్ణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.